సార్ వెల్కమ్ టు ప్రజా చైతన్యం సార్. నమస్తే చైతన్య గారు. సార్ నిన్న సుప్రీంకోర్టులో రామోజీరావు గారి మీద వచ్చిన తీర్పు ఏంటి సార్, దాన్ని ఎట్లా చూడొచ్చు? అంటే రామోజీరావు గారి కేసు మార్గదర్శి చిట్ ఫండ్స్ సంబంధించి మొదటి నుంచి కూడా ఉండవల్లి అరుణ్ కుమార్ గారు చాలా బాధ్యతాయుతంగా కన్స్ట్రక్టివ్ యాక్టివిటీలో వెళ్తున్నాడు. ప్రధానంగా ఉండవల్లి అరుణ్ కుమార్ లేవనెత్తున్న అంశాలేంటి, అన్నెసరీ పొలిటికల్ అలిగేషన్స్ కానీ ఇచ్చర్ వచ్చినట్టు మాట్లాడడం చేయట్లేదు. ఆయన మొదటి నుంచి చెప్తున్నది అంటే చిట్ ఫండ్ యాక్ట్ భారతదేశంలో ఏం చెప్తుంది, అందరికీ అది వర్తించినప్పుడు రామోజీరావు గారికి ఎందుకు వర్తించదు, అందరికీ నీతులు చెప్తా ఇదే రామోజీరావు గారు సారథ్యం నడుస్తున్నటువంటి ఈనాడు సంస్థల్లో అనేక సందర్భాల్లో పేపర్లో కానీ చిట్ ఫండ్స్లో కానీ లోకల్గా వచ్చే ఇష్యూస్లో వచ్చినప్పుడు నిబంధనలు ఉటంకిస్తూ ఆ నిబంధనల యొక్క అవసరాలేంటి, ఆ నిబంధనలు పాటించడం ద్వారా మదుపుదారులకు ఏ రంగా సెక్యూరిటీ ఉంటుందనే విషయం యాంగిల్లో ప్రస్తావిస్తూ మాట్లాడుతున్నటువంటి పత్రికా యజమాని కాబట్టి తనకు వచ్చేసరికి అందుకు భిన్నంగా ప్రవర్తిస్తున్నారు. చిట్ ఫండ్ యాక్ట్ అందరికీ ఈక్వల్గా వర్తిస్తుంది, ఇదే ఆయన ప్రధానంగా చెప్తుంది. దాన్ని ఉల్లంఘించి మార్గదర్శి నడుస్తుందని దాని ఆరోపణ, దానికి సంబంధించిన రికార్డ్ ఎవిడెన్స్ పెట్టారు. ఇక్కడ తమాషా ఏంటంటే సదరు మార్గదర్శి యాజమాన్యం కానీ దాన్ని సమర్థిస్తున్నటువంటి రాజకీయ పార్టీలు కానీ యాక్ట్ వాటి జోలికి వెళ్ళట్లేదు. ప్రధానంగా ఏంటి, ఎవరైతే మదుపుదారులు ఉన్నారో వాళ్ళు ఎవరైనా కంప్లైంట్ చేసినారా, వాళ్ళు ఎవరైనా అభ్యంతరం చెప్పినారా, కాబట్టి దీన్ని ఎందుకు రాజకీయం చేస్తారని షార్ట్ కట్ మెథడ్లో వెళ్ళిపోతున్నారు. రామోజీరావు గారు మన ఉండవల్లి అరుణ్ కుమార్ గారు కూడా చాలా సందర్భాలు అయితే చెప్పారు, విషయం వచ్చినప్పుడు ఏం జరుగుతుంది అనేది అప్పుడు జరుగుతుంది. ప్రాథమికంగా ఆయన చెప్పిందంటే 45 యాక్ట్ ఏదైతే ఉందో సిట్ ఫండ్ సంబంధించి ఈ రకంగా కలెక్ట్ చేయకూడదు, ఆర్బీఐలో రిజర్వ్ చేయాలి ఫండ్స్ని, అంటే వసూలు చేసిన డబ్బుల్ని ఎందుకు చేయాలి, రేపు ఏదైనా ఆ కంపెనీ డిస్టర్బ్ అయినా, ఆ కమిటీ ఇబ్బంది అయినా మదుపుదారులకు నష్టపోకుండా ఆర్బీఐ అష్యూరెన్స్ కోసం ఒక దూరదృష్టితో చేసినటువంటి చట్టం. ఆ చట్టం మిగతా అన్ని కంపెనీలకి అన్ని చిట్ ఫండ్ యాక్ట్లకు వర్తించినప్పుడు ఒక రామోజీరావు గారి నాయకత్వంలోని మార్గదర్శికి మాత్రం ఎందుకు వర్తించదు అనే యాంగిల్లో ఆయన ముందుకెళ్ళాడు. ఇది వర్తించదనేమి పేపర్ మీద పెట్టరు, ఎంచోపైన ఆన్సర్ ఏం చేస్తారంటే ఎవరైనా కంప్లైంట్ చేశారా, ఎవరికి లేని బాధ మీకెందుకు, అంటే మేము చట్టాలకు అతీతులు అనే పద్ధతిలో వాళ్ళు వ్యవహరించారు. దీన్నే ఉండవల్లి అరుణ్ కుమార్ మొదటి నుంచి క్వశ్చన్ చేస్తున్నాడు. ఖచ్చితంగా రామోజీరావు గారు లాంటి హై ఇన్ఫ్లుయెన్స్డ్ పర్సనాలిటీ పైన ఒక సాధారణ వ్యక్తిగా ఆయన పోరాటం చేయడం అనేది చిన్న విషయం కాదు. ఈ విషయంలో రామోజీరావు గారు సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి. ఇప్పుడు కూడా దబాయించే మాటలేంటి, ఎవరైనా కంప్లైంట్ చేసినారా, లేదా మీ వెనకాల జగన్ ఉన్నాడు, ఇట్లాంటి మాటలు తప్ప స్ట్రైట్గా సమస్యకు పరిష్కారం చూపే ప్రయత్నం వారు చేయట్లేదు. ఇది మొదటి అంశం. రెండో అంశం, రామోజీరావు గారు లేదా తెలుగుదేశం పార్టీ కానీ ఇతరులు వాళ్ళు సమర్థించే వాళ్ళు ఏం చెప్తున్నారు, జగన్మోహన్ రెడ్డి గారు వెనక నుంచి నడుపుతున్నాడు. ఇది కూడా తప్పు. ఎందుకంటే ఉండవల్లి అరుణ్ కుమార్ గారు రాజశేఖర రెడ్డి గారి మరణం తర్వాత దాదాపు 5 ఏళ్ళు విభజన అయ్యేంత వరకు కాంగ్రెస్లోనే యాక్టివ్ ఉన్నాడు. ఒక రకంగా అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా మాట్లాడిన వ్యక్తి. మరి అప్పుడు ఎందుకు పోరాడినాడు? రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఇష్యూ వచ్చింది ముఖ్యమంత్రిగా, అప్పుడు చెప్పాడు రాజశేఖర రెడ్డి గారు నాకు ఎన్నుదన్నుగా ఉండడం వల్లే దాన్ని స్పీడ్గా వెళ్ళాను, సమాచారం తీసుకోగలిగినాను అని చెప్పాడు ఆయన చనిపోయిన తర్వాత మిగతా అందరూ ఈనాడుతో బాగానే ఉన్నారు కదా, కానీ యాజ్ ఏ ఇండివిజువల్ పర్సన్ పోరాడినాడు. పైపెచ్చు జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగానే ఆయన ఉన్నాడు రాజకీయంగా మొదటి 5 ఏళ్ళు. జగన్ గారు సొంతంగా కేసులు మీద పడుతుంటే ఈయన సహాయం చేసే పరిస్థితి ఏం లేదు. కాబట్టి అట్లాంటి దశలో కూడా ఆయన ఏమి రాజీ పడలేదు కదా. ఇప్పుడు లేటెస్ట్గా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని, తెలంగాణ ప్రభుత్వాన్ని ఆయన పార్టీని చేసినాడు. జగన్మోహన్ రెడ్డి గారు తనకు తానుకు పోలేదు, లేదా కేసీఆర్ గారికి కానీ పోలేదు. ప్రాథమికంగా ఆయన ఏంటి, ఇది ప్రభుత్వాలు తీసుకోవాల్సిన చర్యలు కాబట్టి వాళ్ళు కూడా అఫిడవిట్ దాఖలు చేయాలి, ఏమని, ఇది యాక్ట్కి సంబంధించి ఈ కంపెనీ చేస్తున్న వ్యవహారాలపైన విచారణ జరిపి చేయాలని చెప్పారు. ఆ కోణంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్పందించింది, తెలంగాణ ప్రభుత్వం స్పందించలేదు. కానీ అదే తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ గారు కూడా స్పందించలేదు, కానీ అఫిడవిట్ ఎందుకు దాఖలు చేయలేదు? అంటే అఫిడవిట్ దాఖలు చేస్తుండొచ్చు కదా, రామోజీరావు గారు పర్ఫెక్ట్, ఆయన మా విచారణ తెలియదని చెప్పొచ్చు కదా, సపోర్ట్ చేయొచ్చు కదా, చేయట్లేదు. అంతేందుకు ఇప్పుడు సరే కేసీఆర్ గారు న్యూట్రల్లో, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలం వ్యతిరేకం పక్కన పెడితే, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నారు కదా, ఇప్పుడు ఉండవల్లి అరుణ్ కుమార్ గారు ఛాలెంజ్ చేశారు, ఆయన తెలంగాణ ముఖ్యమంత్రి కూడా నేను లెటర్ రాస్తానని. ఇప్పుడు కూడా కేసు ఉంది హైదరాబాద్ హైకోర్టులో. ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అఫిడవిట్ దాఖలు చేయొచ్చుగా, ఉండవల్లి అరుణ్ కుమార్ చేసినంత రాంగ్, రామోజీరావు గారు పర్ఫెక్ట్ అని బయట మాట్లాడడం కాదు, ఆన్ రికార్డుగా వచ్చినప్పుడు ఎందుకు సపోర్ట్గా డాక్యుమెంట్ వేయలేదంటే కేసు ఉందని అర్థం. ఇప్పుడు అంతేందుకు తెలుగుదేశం పార్టీ చాలా కేసుల్లో ఇంప్లీడ్ అవుతూ ఉంటుంది సపోర్టుగా, మరి ఈ కేసులో ఎందుకు ఇంప్లీడ్ కాలేదు? ఇప్పుడు అదేవిధంగా తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి జీవీ రెడ్డి
సవాల్ చేశాడు ఉండవల్లి అరుణ్ కుమార్ని, నేను చర్చకి సిద్ధమని. నిజానికి ఉండవల్లి అరుణ్ కుమార్తో పోల్చుకుంటే జీవిరెడ్డి స్థాయి హోదా తక్కువే, అది ఆయన కూడా ఒప్పుకున్నాడు. బట్ చిన్న వ్యక్తి అయినా సరే ఆయన సవాల్ చేసిన వెంటనే స్వీకరించాడు. ఆయన స్వీకరించి అన్ని రెడీ చేసిన తర్వాత ఆయన ఎస్కేప్ అయిపోయాడు. అంటే అర్థం ఏంటి? ప్రతి విషయాల్లో మేము ఉన్నామని ముందుకు వచ్చేవాళ్ళు, అదేవిధంగా చార్టెడ్ అకౌంట్స్ అని ఆయన అందరినీ ఒకటే చెప్తున్నాడు, ఎవరైనా సరే చర్చలకు వస్తే నేను సిద్ధం, ఆ చర్చల్లో నాది ఇల్లీగల్, నాది కరెక్ట్ కాదంటే ఆ రోజు నేను విత్డ్రా చేసుకుని క్షమాపణలు చెప్తాను అంటాడు. కానీ ఆయనతో ముఖాముఖి ఎవరు రారు. పైపించి ఆయన ఏమి అభ్యంతరకర భాష, అర్థం లేని భాష ఏం మాట్లాడు, చాలా హుందాగా మాట్లాడతాడు. ఎవరైతే ఈ కేసులో సమర్థిస్తున్న వాళ్ళందరూ ఎవరు కూడా ఉండవల్లి అరుణ్ కుమార్ సవాలు స్వీకరించడానికి సిద్ధం కాలేదు. కాబట్టి ఉండవల్లి అరుణ్ కుమార్ గారి యొక్క పోరాటం అనేది ఒక టెక్నికల్గా అందరూ చట్టం ముందు సమానం నిరూపించడం కోసం ఆయన ప్రయత్నం చేస్తున్నాడు, రాజకీయంగా చేస్తున్నాడు. నిజానికి ఉండవల్లి అరుణ్ కుమార్ గారికి రాజకీయాలు ఆపాదిస్తున్న వాళ్ళందరికీ రాజకీయాలు ఉన్నాయి, ఒక ఉండవల్లి అరుణ్ కుమార్ గారు తప్ప. ఉండవల్లి అరుణ్ కుమార్కి ఏం రాజకీయాలు లేవు. ఉండేట్టుగా ఉంటే ఆయన వైసీపీలో చేరుండొచ్చు, లేకపోతే ఇంకో పార్టీలో చేరుండొచ్చు. ఆయన కాంగ్రెస్లో ఉన్నప్పుడు అదే చేశాడు, జగన్ గారికి వ్యతిరేకంగా ఉన్నప్పుడు అదే చేశారు, ఇప్పుడు న్యూట్రల్గా ఉన్నప్పుడు అదే చేస్తున్నాడు. ఎవరైతే ఉండవల్లి అరుణ్ కుమార్కి రాజకీయాలు ఆపాదిస్తున్నారో వాళ్ళకందరూ రాజకీయాలు ఉన్నాయి. ఎందుకంటున్నానంటే ఇప్పుడు ప్రతిపక్షాల పార్టీ తెలుగుదేశం పార్టీలు అందరూ రాజకీయం కాకపోతే, మీకు అనుకూలంగా ఉండడానికి కారణం కాకపోతే ఉండవల్లి అరుణ్ కుమార్ గారికి వ్యతిరేకంగా కోర్టులో ఎందుకు పిటిషన్ లేరు, ఆయన ఎందుకు చర్చలకు రారు అంటే మీ దగ్గర పాయింట్ లేకపోయినా, విషయం లేకపోయినా ఉండవల్లి అరుణ్ కుమార్ గారు చేస్తున్న దాంట్లో మీకు రామోజీరావు గారు మెప్పు కోసం చేస్తున్న మాటలు తప్ప ఇంకోటి కావు. కాబట్టి ఖచ్చితంగా ఈ నిన్న సుప్రీంకోర్టులో ఇచ్చినటువంటి తీర్పులో వాళ్ళు ఇచ్చినటువంటి ఆదేశాల్లో 6 నెలల లోపల ఏదో ముగించాలంటున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఉండవల్లి అరుణ్ కుమార్ గారు ఒక మోడల్గా నిలబడతారు. పార్టీయో వ్యక్తియో కెపాసిటీతో సంబంధం లేకుండా చట్టం ముందు భారతదేశంలో అందరూ సమానులని కొంచెం ఆలస్యంగానే అవుతుంది. ఇప్పటికైనా ఉండవల్లి అరుణ్ కుమార్ గారు లేవనెత్తిన అంశాల పట్ల తెలంగాణ ప్రభుత్వం తన అభిప్రాయం చెప్పాలి, ఎందుకంటే 2 రాష్ట్రాలకు సంబంధించిన ఇష్యూ కాబట్టి. ప్రధాన ప్రతిపక్షాలు ఎవరైతే ఉండవల్లి అరుణ్ కుమార్ వ్యక్తిగత విమర్శలు చేయడం కాకుండా వారు లేవనెత్తిన అంశానికి సమాధానం చెప్పే పద్ధతిలో ముందుకు వస్తే బాగుంటుంది. ఈ సమస్యకు ముగింపు పరగడం ద్వారా న్యాయ వ్యవస్థకు ఒక గౌరవం, మన మీద ఒక విశ్వాసం, ఎలాంటి పెద్ద వ్యక్తులైనా సరే చట్టం ముందు సమానం చేయడానికి అవకాశం ఉంటుంది. దీన్ని సమర్థించే వాళ్ళు ఖచ్చితంగా ఈరోజు బోన్లో నిలబడే పరిస్థితి వస్తుంది. భారీగా జనసేన నుంచి వైసీపీలోకి చేరికలు చేరుతున్నాయి, దాన్ని ఎట్లా చూడొచ్చు అంటారు సార్? జగన్మోహన్ రెడ్డి గారి బస్సు యాత్ర అనేక సంచలనాలకు కేంద్రంగా ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారి బస్సు యాత్ర ఇప్పుడు మధ్య కోస్తా ప్రాంతానికి వెళ్ళింది, పల్నాడు ఏరియాకి వెళ్తుంది. నేను అనుకుంటున్నాను ఆయన బస్సు యాత్ర ముగిసే లోపల జనసేన పార్టీ చాలా వరకు ముగిసిపోతుందేమో అనుకుంటున్నాను. ఎక్కువ మంది జనసేన వాళ్ళు వైసీపీలో చేరే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పుడు కృష్ణా, గుంటూరు నుంచి స్టార్ట్ అవుతుంది జనసేనలో యాక్టివ్గా ఉండేవాళ్ళు. రాయలసీమ, నెల్లూరు ఈ ప్రాంతంలో వాళ్ళు తక్కువ, వాళ్ళ ప్రస్తావన తక్కువ, కాబట్టి వాళ్ళు పోటీ చేసి కూడా తక్కువే. కాబట్టి ఖచ్చితంగా గోదావరి జిల్లాలు, విశాఖ అవన్నీ పోయేటప్పుడు చాలామంది, అంటే 175 నియోజకవర్గాలు కలిగినటువంటి ఆంధ్రప్రదేశ్లో వాళ్ళు 21 స్థానాల్లో పోటీ చేస్తున్నారు. మిగతా 154 అసెంబ్లీ స్థానాల పరిధిలో ఉన్న రాజకీయాల్లో ఉండాలి, రాజకీయాల భవిష్యత్తులో ఉండాలని అందరూ కూడా ఎక్కువ మంది వైసీపీలో చేరిపోయే అవకాశాలు ఉంటాయి. దీనికి 2 కారణాలు. ఒక కారణం ఏంటంటే జనసేన తెలుగుదేశంతో పొత్తు పెట్టుకున్నప్పుడు వాళ్ళు ఒక హైప్ క్రియేట్ చేసినారు. ఈ రాష్ట్రంలో ఏమి ఆ 2 కులాలే ఉండాలన్నా, ఆ 2 పార్టీలో ఉండాలన్నా, మేము ఎందుకు ఉండకూడదు, కులంగా చూసుకున్నప్పుడు ఎక్కువ సంఖ్య ఉంది, ఎందుకు పెద్దన్న వార్త పోయింది, ఇవన్నీ జనసేనని అభిమానించే పవన్ కళ్యాణ్ అభిమానులు చెప్పాల, ఆయన చెప్పుకొచ్చాడు. 2వ అంశం చంద్రబాబుతో కలిసి నడుస్తాను, డిసైడ్ చేస్తాము, ఆయన 2 సీట్లు అనౌన్స్ చేస్తే నేను 2 సీట్లు అనౌన్స్ చేస్తాను, కాబట్టి కలిసి రాజకీయాలు శాసిస్తాము, ఉమ్మడి ప్రణాళికలు, ఉమ్మడి కమిటీలు, ఇవన్నీ చెప్పడం ద్వారా పవన్ కళ్యాణ్ గారు ఒక సిగ్నల్ ఇచ్చాడు, పవర్ షేరింగ్ ఉంటుందని. పవర్ షేరింగ్ ఉంటుందని ఒక ఆశ కల్పించినప్పుడు 10 ఏళ్ల పాటు పనిచేసిన పార్టీ నాయకత్వానికి మేము పోటీ చేస్తామని ఉండొచ్చు. అన్ని చోట్ల పోటీ చేయకపోవచ్చు, కానీ గౌరవప్రదమైన పోటీ. ముఖ్యంగా గెలిచిన తర్వాత నిర్ణయిస్తాం రాజకీయాలు అంటున్నాడు. ఎప్పుడు నిర్ణయిస్తారు? ఇప్పుడు 21కి 21 పోటీ చేసి 21 గెలిచారనుకోండి, 21 గెలిచేసి వాళ్ళు 144 గెలిస్తే మీ మాట ఎవడు వింటాడు? 2014లో మీ మాట ఎవరు ఉన్నారు? కాబట్టి రేపు రాజకీయాల్ని ప్రభావితం చేయాలన్నా, ప్రభుత్వాన్ని నిర్ణయించాలంటే ఖచ్చితంగా మీ అవసరం ఆ ప్రభుత్వానికి ఉండాలంటే గణనీయమైన సీట్లు ఉండాలి, మీ అవసరమైన పరిస్థితులు వాళ్ళకు ఉండాలి. ఇదే రాజకీయం అంటే. అట్లాంటి సీట్లు కేటాయించేదంటున్నాను ఘోరంగా 24 తీసుకొని ఆ తర్వాత బీజేపీ కోసం త్యాగం అని చెప్పి ఇంకొక 3 వదిలేసి, ఒక ఎంపీ వదిలేసి, ఇవన్నీ చేయడం ద్వారా కార్యకర్తలు, జనసేనని అభిమానించే వాళ్ళు నిస్సందేహంగా పవన్ కళ్యాణ్ గారు మా రాజకీయ భవిష్యత్తుని నిర్ణయించలేడు. రెండోది, నా రాజకీయ భవిష్యత్తు ఎప్పుడు ఉంటుందంటే నా పార్టీ రాజకీయ భవిష్యత్తు బాగుంటేనే. అంటే పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్ టైం ఈ ఎన్నికల్లో వేసిన ఎత్తుగడలు, తెలుగుదేశంతో ఆయన వచ్చిన అవగాహన, సీట్ల అడ్జస్ట్మెంట్లు అన్నీ చూసిన తర్వాత జనసేన పార్టీ యొక్క భవిష్యత్తు ప్రమాదంలో పడింది. 24 తర్వాత జనసేన ఉనికి ఉంటుందా ఉండదా అనే వాతావరణం రాష్ట్రంలో వచ్చేసింది. జనసేనకే ఉనికి లేనప్పుడు జనసేన నమ్ముకున్న వీళ్ళకి ఏమనుకుంటుంది? కానీ ఇప్పటికే 10 ఏళ్ళ జీవితాలు కోల్పోయినాం.
ఆర్థికంగా కావచ్చు, వయసు పరంగా కావచ్చు, రాజకీయ భవిష్యత్తు కావచ్చు. ఇంకా ఎప్పుడైతే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు తన రాజకీయ భవిష్యత్తుని, జనసేన భవిష్యత్తుని ప్రమాదంలో నెట్టేసి నిర్ణయాలు తీసుకున్నాడో, సహజంగా ఆ పార్టీ భవిష్యత్తులో ఎదగాలనుకునే వాళ్ళు ఎవరు కూడా ఉండలేరు. అందుకని ఖచ్చితంగా అదర్ దెన్ 21 చోట్ల పోటీ చేసిన చోట అందరూ కూడా తెలుగుదేశానికి పోలేరు, వాళ్ళు చేర్చుకోరు. కాబట్టి వైసీపీకి వచ్చేసే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి. రెండో పాయింట్, ఆ 21లో కూడా పోటీ చేసే చోట్ల కూడా ఇప్పుడు చాలా చోట్ల ఆయన బుద్ధ ప్రసాద్ గారు వీళ్ళందరూ తెలుగుదేశం పార్టీ వచ్చి హాట్ కాక్లకు సీట్ తీసుకెళ్ళిపోతున్నారు. ఇంకా ఆ నమ్ముకుండా ఏం చేయాలి, అట్టా చోట కూడా వచ్చేస్తారు. ఒక రకంగా చెప్పాలంటే వరుస పెట్టి బస్సు యాత్రలో జనసేన నుంచి చెప్పుకోదగ్గ మంది వలసలు ప్రారంభమవుతాయి. జగన్ గారితో నేరుగా చేరేవాళ్ళు, ఇంటర్నల్గా పార్టీ లీడర్స్తో చేరేవాళ్ళు. ఒకవేళ స్థాయిని బట్టి ఖచ్చితంగా భారీ ఎత్తున వలసలు. జగన్ గారి బస్సు యాత్ర ముగింపు పవన్ కళ్యాణ్ గారి రాజకీయ యాత్రకు ఒక హెచ్చరికగానే మారుతుంది. ఆయన భవిష్యత్తు ప్రమాదానికి నెట్టేసే విధంగా బస్సు యాత్రలో చేరికలు ఉంటాయనేది క్లియర్గా అర్థమవుతుంది. ఎందుకు మనం ఇంకొక యాంగిల్ కూడా చూద్దాం. ఇప్పుడు పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. రాజకీయంగా ఎట్లన్నా మంచి అభిప్రాయాలు ఎలా ఉన్నా ఏం చేస్తున్నాడు, ఎక్కడైతే తన అభ్యర్థి ఇవ్వలేకపోతున్నాడో, తను పోటీ పడే అభ్యర్థులు ఇవ్వలేని చోట మిత్రపక్షాల క్యారీ ఏం చెప్తున్నాడు, మన అధికారంకి వస్తే మిమ్మల్ని నేను చూసుకుంటానని భరోసా ఇస్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు అదే భరోసా ఇస్తున్నాడు. నమ్మతారా నమ్మరా పక్కన పెట్టండి, ఎవరు నమ్ముతారనేది, కానీ భరోసా ఇవ్వగలుగుతున్నారు. అంటే అది రాజకీయ నాయకుడి లక్షణం. కానీ పవన్ కళ్యాణ్ గారు ఎక్కడైనా మీ భవిష్యత్తు నాది అంటున్నాడా? పోటీ చేయలేని చోట కానీ, సీట్ వచ్చిన చోట ఏరే వాళ్ళకి ఇచ్చిన చోట కానీ ఎక్కడైనా భరోసా గురించి మాట్లాడుతున్నాడు? రాష్ట్ర భవిష్యత్తు త్యాగాలని వేస్తున్నాడు. అంటే ఆయన రాజకీయం పట్ల ఆయనకే భవిష్యత్తు లేదు కాబట్టి కింద వాళ్ళకి భవిష్యత్తు ఇవ్వట్లేదు. ఆయన ఇవ్వట్లేదు, వీళ్ళు నమ్మట్లేదు. కాబట్టి ఎక్కడ కూడా ఆయన రాజకీయ భవిష్యత్తు. రెండోది, తాహతుకు మించి మాట్లాడేస్తున్నాడు. ఇప్పుడు ఉదాహరణకు 2024 గెలిచిన వెంటనే ఎవరి సంగతి చూసేస్తాను ఏదో మాట్లాడేస్తున్నాడు. నా పాయింట్ ఏంటంటే అసలు మిమ్మల్ని ఊరు పట్టించుకునేది 24 గెలిచిన తర్వాత. ఒకళ్ళు తెలుగుదేశమే గెలిచింది అనుకుందాం, మీ పరిస్థితి ఏంటంట? మిమ్మల్ని పట్టించుకున్నోడు దిక్కుండరు. ఎందుకంటే 2014 నుంచి 2019 మీరు కలిసి ఉన్నారు, కొత్త సంసారం ఏం కాదు. మిమ్మల్ని పట్టించుకున్నాడా చంద్రబాబు నాయుడు? చంద్రబాబు నాయుడు కాదు, ఎవరూ పట్టించుకోరు. వ్యక్తిగతంగా ఏదైనా సహాయం చేస్తారు కానీ తన పార్టీని పనంగా పెట్టి ఇంకో పార్టీని లేపే పని మీరు తప్ప ఎవరు చేయరు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న ఈ రాంగ్ స్టెప్ వల్ల రేపు 21కి 21 గెలిచారనుకుందాం, 144 తెలుగుదేశం గెలుస్తుంది, వాళ్ళు ఫుల్ 2/3 మెజార్టీ వచ్చేస్తుంది. అప్పుడు మీ మాట ఓడింటాడు. కాబట్టి ఈయన భవిష్యత్తు, ఈయన మాటలకు భవిష్యత్తు, ఈయనకే దిక్కు లేనప్పుడు రాష్ట్ర భవిష్యత్తును కాపాడేస్తానే మాటలు ఇప్పుడిప్పుడే జన సైనికులకు అర్థమవుతోంది. కాబట్టి ఖచ్చితంగా పోతిన మహేష్ గారు మిగతా ఇద్దరు చేరికతో ప్రారంభమైన ఈ చేరికలు భవిష్యత్తులో జగన్ గారి బస్సు యాత్ర ముగింపుతో చాలా వరకు జనసేనలో ఎక్కువ మంది తమ రాజకీయ భవిష్యత్తును వైసీపీలో చూసుకునే పరిస్థితి వస్తుంది. ఖచ్చితంగా భారీ ఎత్తున చేరికలు అనేది గోదావరి జిల్లా, ఉత్తరాంధ్రలో ఉంటాయని దీన్ని బట్టి అర్థమవుతుంది. సార్, క్యాడర్ కూడా నాయకులతో పాటు వచ్చే అవకాశం ఉందా, లేకపోతే ఓన్లీ నాయకులు ఒకటే అంటున్నారు సార్? అంటే నాయకులు ఎవరు అనేది పెద్ద ప్రశ్న, శేష ప్రశ్న. ఇప్పుడు వైసీపీకి అనుకో నాయకుడు అనేది ఒక అడ్రస్ ఉంటుంది. జనసేన నాయకులు ఎవరు? ఇప్పుడు నియోజకవర్గ ఇన్ఛార్జ్లు కొంతమంది తప్ప క్యాడర్ ఆడుంది అంత అభిమానులే కదా. అభిమానులు ఎవరు ఉంటారు, ఎవరు పోతారో వాళ్ళకి తెలియదు. కాబట్టి ఒక స్ట్రక్చర్ లేదు. కాబట్టి చాలా వరకు కింద డిస్టర్బ్ అయిపోయినారు, చాలామంది చేరిపోతున్నారు. చేరేకలు కూడా తెలియవు. ఎందుకంటే వీళ్ళందరూ లీడర్లు లేని పార్టీ కదా, అంత అభిమానులు కదా. అభిమానులు ఎవరికి దాని కేరాప్ అడ్రస్ ఏముంటుంది? కాబట్టి అదే పార్టీ చట్టం వైసీపీ మండల అధ్యక్షుడు, మండల నాయకుడు ఇదన్నీ గుర్తింపు ఉంది, తెలుగుదేశానికి గుర్తింపు ఉంది, బీజేపీ గుర్తింపు. అప్పుడు చేరిపోయినప్పుడు కనపడుతుంది. అంత అభిమానులు లేదు, ఫ్యాన్సే కదా. చట్టం లేదు కాబట్టి ఎవరు చేస్తున్నారు, ఎవరు పోతున్నారో తెలియదు. కాబట్టి ఐకానిక్గా గుర్తింపు పొందిన నాయకులు కొంతమంది పోతినేని మహేష్ బాబు గారు ఇట్లాంటి వాళ్ళు ఉంటారు కదా, వీళ్ళందరూ చేరిపోతారు. ఖచ్చితంగా రాజకీయంగా భవిష్యత్తు కోసం చూసేవాళ్ళు ఎవరైనా సరే ఇంకా జనసేనలో భవిష్యత్తు ప్రమాదంలో పడిన నేపథ్యంలో ఖచ్చితంగా ఒకవేళ వాళ్ళ కూటమి గెలిచినా జనసేనకు భవిష్యత్తు ఉండదు. ఇప్పుడు అది గమనిస్తున్నారు వీళ్ళు. గతంలో చేరేవాళ్ళు కాదు, ఇప్పుడు ఏం చేరుతున్నారంటే ఈయన వేసిన ఎత్తుగడులు, ఈయన వ్యవహరిస్తుంది. పోతిన మహేష్ గారు విలువైన మాట అన్నాడు. ఏమంటాడు ఆయన? గెలిచిన తర్వాత 2-3 ఎమ్మెల్యేలైనా మీతో ఉంటారా అంటాడు. అది చాలా కీలకమైంది. ఎందుకంటే మనం తెలుగుదేశం తీసుకొచ్చాడు, కూర్చోబెట్టేసిన తర్వాత ఇంకెవరు ఉంటాయి అనమాట. ఈయనపై వెనకాల 2-3 ఎమ్మెల్యేలు లేని పరిస్థితి వచ్చినప్పుడు ఈయన ఏం కాపాడతాడు? కాబట్టి ఆ భయం వచ్చింది. కాబట్టి రేపు కూటమి గెలిచినా కూడా జనసేనకు భవిష్యత్తు లేదేమో అనే వాతావరణం వచ్చినప్పుడు వారి భవిష్యత్తు కోసం వాళ్ళు రాజకీయాలు సర్దుకునే ప్రయత్నం చేస్తున్నారు. పోతిన మహేష్ గారితో ఇది ఎంటర్ అయింది. ఖచ్చితంగా ఎండ్ కూడా చాలా పెద్ద సంఖ్యలో ఉంటుంది. అవన్నీ మనం భవిష్యత్తులో చూడొచ్చు. టీడీపీ నుంచి కూడా వచ్చే అవకాశం ఏమైనా కనిపిస్తుందా సార్? టీడీపీ సంఖ్యలో ఖచ్చితంగా పరిమిత స్థాయిలోనే ఉంటుంది, ఎక్కువ స్థాయిలో ఉండకపోవచ్చు. ఎందుకంటే ఉండేది ఇప్పుడు జనసేన కానీ కరెక్ట్గా ఉంటే వాళ్ళ దగ్గర ఉండేది. ఇప్పుడు జనసేన చాలా చోట ఇచ్చేస్తాం కదా సీట్లు, 21 ఇప్పుడు 5-6 ఇచ్చినట్టున్నారు. ఒక 5-10 ఇచ్చేసేరు ఉన్నారు వాళ్ళకే. కాబట్టి తెలుగుదేశం పార్టీ నుంచి ఒక ఆశావాహ వాతావరణం ఉంటుంది కాబట్టి ఎక్కువ మంది పోరు, కొంతమంది పోతారు. ఇప్పుడు కే కృష్ణమూర్తి గారు,
వాళ్ళకి సంబంధించి బ్రదర్కి సంబంధించి కేఈ ప్రభాకర్ గారు పోతున్నారు అంటున్నారు. చాలా చోట్ల తెలుగుదేశం పార్టీ సంబంధించి ఇట్లాంటి వాళ్ళు ఖచ్చితంగా ఇప్పుడు ఉంటుంది. కానీ ఎన్నికల వాతావరణం పికప్ అయ్యేసరికి విశ్వాసం కోల్పోతే అప్పుడు కూడా వస్తారు. కాబట్టి ఈ రెండు చూడాలి. ఇంకా టైం బాగా ఉంది కాబట్టి తెలుగుదేశం నుంచి జనసేన లాగా ఉండదు, కొంత ఉండొచ్చు, కానీ జనసేన మాత్రం ఎన్మాస్గా ఉండే అవకాశాలు కనిపిస్తాయి. రైట్ సార్, అయితే థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ అస్ ఫర్